యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనాన్ని, అందులో 2వ భాగాన్ని మనం చూద్దాం. మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడి, మీకు దొరుకును. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా దేవా, ఎంతైనా నమ్మదగిన వారు మీరు. మేము ఆశాంతం బలహీనలం, మానసికమైన ఒత్తిడులు, శరీర సంబంధమైన అనారోగ్య సమస్యలు, సంఘంలో ఉన్న నీ ప్రియ పిల్లల యొక్క ఆరోగ్య సమస్యలు, ఆయా స్థలాల్లో పరిచర్య చేస్తున్న నీ దాసుల కుటుంబాలను గురించిన సమస్యలు, ఇవన్నీ ఒత్తిడికి కారణం కాగా, నీ దాసుని మీ కనికరం మేర మీరు దర్శించి బలపరిచి నింపి మా అందరి ప్రయోజనార్థం వాక్యాన్ని అనుగ్రహించండి అని విజ్ఞాపన చేస్తున్నాను. మీ కార్యాలు గొప్పవి, అవి మా జ్ఞానానికి అందవు. మీరన్నారు, నేను సదాకాలం మీకు తోడుగా ఉంటాను అని. మీ సన్నిధి తప్ప ఏ వ్యక్తి సఫలం అవడానికి మరింకో మార్గం లేదని, మీ సన్నిధి నిండారులుగా దొరకడం తప్ప సంతోషించడానికి కానీ సంతోషం పరిపూర్ణం అవ్వడానికి కానీ మార్గం లేదని మేము గత కాలంలో అధ్యయనం చేస్తూ వచ్చాం. ఇప్పుడు తిరిగి మరికొన్ని విషయాలు అధ్యయనం చేయడానికి మా సమయాన్ని మీరు దీవెనగా మార్చండి, కృప చూపించమని విజ్ఞాపన చేస్తున్నాను. తండ్రి, అమ్మాయి మహితను జ్ఞాపకం చేసుకోండి. తన అంతరంగంలో మీరే ధైర్యాన్ని పుట్టించండి, ధైర్యపరచండి. తన హృదయం లోపల విశ్వాసం కార్యం జరిగించడాన్ని బట్టి ఆమె బలవంతురాలై శీఘ్రగతిని కోలుకోవడానికి కృపనివ్వండి. అదే రీతిగా తమ్ముడు విజయకుమార్ కోసం ప్రార్థన చేస్తున్నాను. మీరు కనికరం చూపించండి, కనికరం చూపించండి. ఎంతైనా నమ్మదగిన వారైన మీరు తాను కూడా త్వరగా కోలుకోవడానికి సహాయపడండి. కుటుంబం యొక్క కలవరాన్ని, కుటుంబంలో వస్తున్న కలవరాన్ని మీరు దూరం చేయండి. బాబు శ్యాంబాబు యొక్క 2 పిల్లలను ముట్టి సంపూర్ణంగా స్వస్థపరచండి. నీ తాసుని కుటుంబాన్ని దయగల మీ చేతులకు అప్పగించుకుంటున్నాం, భద్రపరచండి. పామర్లో ఉన్న తమ్ముడు నోబుల్కి బాగోలేదని విన్నాం. తనను కూడా దయచేసి మీరు జ్ఞాపకం చేసుకుని బాగు చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, బాబు విల్సన్ తనకు మీరిచ్చిన వాగ్దానాలను తన పక్షంగా నెరవేర్చి, క్రీస్తేసినందు ప్రతి వాగ్దానం అవునన్నట్టుగా ఉన్నాయన్న మాట మీరు రుజువుపరచమని విజ్ఞాపన చేస్తున్నాను. ఇదే సమయంలో వర్షాలు ఆరంభమవుతున్నాయి. ఈ కరోనా యొక్క ఉధృతిని మీరు తగ్గించుమే అని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు భద్రపరచండి. మేము సహవాసంగా కూడుకోవడానికి దూరమయ్యా, దుఃఖంగా ఉంది. మరోసారి మీ కృపను అర్థిస్తూ మా సమయాన్ని దీవెనగా మార్చి మీ నామానికి మహిమ కలుగు చేసుకుందురని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ వచనాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు సంతోషం అనే మాటను, అంశాన్ని ఎక్కువసార్లు మాట్లాడింది కానీ ఆ విషయమై పరిశోధించి తన జీవితానుభవాన్ని
ఆత్మ సంబంధమైన సంతోషం యొక్క అంటే ఆనందం అంటాం. ఆ సంతోషం యొక్క పరిపూర్ణతను అనుభవించి రాసిన ఆత్మచేత వ్రాయించిన లేఖనాలు మన ముందున్నాయి. ఈ సంతోష విషయం పౌలు గారు ఎక్కువ రాసినట్టుగా చూశాం గతంలో. కానీ దాని రహస్యం మాత్రం యోహాను గారు మొదటి పత్రికలో మీ సంతోషం పరిపూర్ణం అవడానికి ఈ సంగతులు నేను మీతో చెప్తున్నాను అనడానికి ముందు మన సహవాసం అయితే అంటాడు. అంటే దేవునితో సహవాసం చేసే దగ్గర, దేవుని సన్నిధి లభించిన దగ్గర మాత్రమే ఒక వ్యక్తి యొక్క సంతోషం పరిపూర్ణం అవుతుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఈ విషయాన్ని అధ్యయనం చేస్తూ మనం కొలసీ పత్రికలో ఉన్న పౌలు గారి ప్రార్థనలను చూశాం. అలాగే ఫిలిప్పీ పత్రికలో ఉన్న పౌలు గారి ప్రార్థన కూడా చూశాం. ఈ రెండు ప్రార్థనలు చూస్తున్నప్పుడు మనకు లభించిన ఒక మాట ఏమిటంటే, కొలసీ పత్రికలో నుండి అన్ని విషయములలో ఆయన్ని సంతోషపెట్టవలనని అనే మాటను మనం మొదటి అధ్యాయం 9 నుండి 12 వచనాల్లో చూసుకున్నాం. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు అన్నది. అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టడం అనే దగ్గర మనం గత అధ్యయనంలో 2 విషయాలను మనం చూసాం. మొదటిది ఏమిటంటే, మనం విశ్వాసం ద్వారా ఎలా ఆయనలో జీవిస్తూ ఆయన ఎలా సంతోషపెట్టాలి అనేది చూసాం. అంతేకాకుండా విశ్వాస విషయంలోనే సువార్తకు తగినట్టుగా ఎలా ప్రవర్తించడం ద్వారా ఆయన సంతోషపెట్టవచ్చు కూడా చూశాం. ఇప్పుడు ఉదయకాలం నా అనుదిన ధ్యానం దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఎఫ్సి పత్రిక చూస్తున్నాను. ఎఫ్సి పత్రికను చూసినప్పుడు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టాలి అనే మాట దగ్గర నాకు 5వ అధ్యాయం దగ్గర కొన్ని సంగతులు అర్థమైనాయి. వాటిని నేను మీకు ఈరోజు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 5వ అధ్యాయం 1వ వచనం ఎఫ్సి పత్రికలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అన్నాడు. ప్రభువును పోలి నడుచుకోండి అన్న మాట వద్ద ఈ 5వ అధ్యాయంలో నాకు కనిపించింది ఏమిటి? 5వ అధ్యాయం 1వ వచనంలో దేవుని పోలి నడుచుకోండి అన్నమాట ప్రభువుని పోలి మనం నడుచుకోవడం, దేవుని పోలి మనం నడుచుకోవడం దగ్గర 2వ వచనం నుండి మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి అని చెప్తాడు. ఇలా వాక్యాన్ని కొనసాగిస్తూ 2 నుంచి 4 వచనాల వరకు మన మాట వద్ద దేవుణ్ణి ఎలాగూ సంతోషపరచాలో పౌలు భక్తుడు రాసినట్లు ఆత్మ ద్వారా అర్థమైంది. ఆ మీదట 6, 7 వచనాలు మనం వినేదాన్ని బట్టి ప్రభువుని ఎలాగూ సంతోషపెట్టచ్చో, ఏ విషయాలు మనం వినాలి, ఏ విషయాలు మనం వినకూడదు అనే దగ్గర దాన్ని వివరించి చెప్పిన సందర్భం 5వ అధ్యాయం 6, 7 వచనాలలో కనిపించింది. ఆ మీదట క్రియల వద్ద మనం ఆయన్ని ఎలాగూ సంతోషపెట్టగలం అనేది 5వ అధ్యాయం 9వ వచనం నుంచి 14వ వచనం వరకు మన అనుదిన క్రియల ద్వారా ఆయన ఎలా సంతోషపెట్టవచ్చో చెప్పినట్టు అనిపించింది. ఆ మీదట 5వ అధ్యాయంలోనే 15 నుండి 20వ వచనం వరకు మన సమయాన్ని గడిపే దగ్గర దేవుణ్ణి ఎలాగూ సంతోషపెట్టవచ్చో కనిపించి ఉదయకాలం చాలా సంతోషం అనిపించింది. ఆ సంతోషం దగ్గర నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో మర్చిపోయాను. చెప్పలేనంత ధైర్యం వచ్చింది. లేచాను, బయటకు వచ్చాను, అందరినీ చూడ్డానికి వెళ్ళాను, అందరితో మాట్లాడాను, నిద్రపోతున్న వాళ్ళని పిలిచాను. అయితే ఒక మాట అంటాను, సంతోషం పరిపూర్ణం అవుతున్నప్పుడు దేవుని సన్నిధి లభిస్తే ఆ సంతోషం పరిపూర్ణం అవుతుంది. దేవుని సన్నిధి లభించకపోతే ఆ సంతోషం ఎన్నటికీ పరిపూర్ణం కాదని గుర్తుపెట్టుకోవాలి. రక్షించబడ్డాం, నూతన స్వభావం కలిగి ఉన్నాం, ఆత్మ సంబంధమైన స్వభావం. పరిశుద్ధాత్ముడు మన అంతరంగంలో నివసిస్తున్నాడు. అయితే
సంతోషం పరిపూర్ణం అవడానికి మనం అన్ని విషయాలలో ప్రభువుని సంతోషపెడుతున్నప్పుడు ఆయన సన్నిధి మనకు నిండారులుగా లభిస్తుంది. అప్పుడు మన సంతోషం పరిపూర్ణం అవుతుంది. సంతోషించటం ద్వారా బలమొందుతాం. సంతోషించటం ద్వారా మన అంతరంగాలు తెప్పరెళతాయి. ఇక్కడనే ఒక్కొక్క మాట చూద్దాం. మనం 5వ అధ్యాయంలో చూసాం కదూ. ఇక్కడ 3వ వచనం నుంచి ఏ విధమైన అపవిత్రతే గాని అంటూ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇవే పరిశుద్ధులకు తగినది అన్నాడు. అంటే ఏవి చేయకూడదో చెప్తున్నాడు, ఏవి మాట్లాడకూడదో చెప్తున్నాడు. 3-4 వచనాలలో మనం ఏ విషయాలు మాట్లాడకూడదో ఆయన చెప్తూ వచ్చాడు. వాటి పేరు కూడా ఎత్తొద్దు అన్నాడు. 4వ వచనంకి వచ్చేటప్పటికీ వరుసగా 1, 2, 3 చెప్తూ ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అన్నాడు. ఉచ్చరించను కూడా ఉచ్చరించొద్దు, అవి మీకు తగవు అని చెప్పాడు. అంటే మన మాట వద్ద మనం ఎంత జాగరూకులమై ఉండాలో లేఖనంలో మన కొరకు దేవుడు వ్రాయించి ఆత్మ ద్వారా నేటికి వాటిని మన కొరకు భద్రపరిచి ఉంచాడు ఆయన. మన సంభాషణ ఎలా ఉండాలి? మనకు బాగా పరిచయమైన వచనం, మీ మాట మీ సంభాషణ ఉప్పు వేసినట్టు కృపాసహితంగా ఉండనివ్వండి అని. అంటే జీవం కలిగిన మాటలై ఉండాలి అన్నది. ఇక్కడ ఆయన మాట్లాడుతూ మన సంభాషణ దేవునికి పరిమళ వాసనగా ఉండాలి అన్నది 2వ వచనం. నేను మీకు ప్రవక్తల గ్రంథంలో నుండి ఆయన యందు భయభక్తులు కలవారు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించెను అన్న మాటను గుర్తు చేస్తాను. మనం మాట్లాడుతున్నాం. లార్డ్ ఈజ్ అవర్ హియరర్. మన మాటలను వినేవాడు దేవుడు. ఎన్నో అనుభవాల గుండా మనం ప్రయాణం చేస్తాం. ఆ ప్రతి అనుభవం దగ్గర మాట్లాడడానికి మన వద్ద లక్షల పదాలుంటాయి. కానీ ఆ పదాలలో మనం పేరు కూడా ఎత్తకూడని ఉన్నాయి, ఉచ్చరింపకూడని ఉన్నాయి. ఇలాంటి ఉన్నప్పుడు మనం ఏ రీతిగా మన సంభాషణ ద్వారా ప్రభువుని సంతోషపెట్టగలం? మీరు ఆలోచించండి. మీరు వాటి పేరు కూడా ఎత్తొద్దు, మీరు ఉచ్చరించొద్దు అని ఆయన అన్నప్పుడు మనం వాటిని మనసులో నింపేసుకుంటాం. ఎన్నో ఆర్గ్యుమెంట్ మనసులో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 100 జవాబులు మన దగ్గర ఉంటాయి. ప్రశ్నించేవారిని ప్రశ్నించడానికి ఎన్నో ప్రశ్నలు మన దగ్గర రెడీగా తయారై ఉంటాయి. కానీ అవన్నీ మనం పలకడం వల్ల దేవునికి సంతోషం వస్తుందా? చాలామార్లు భక్తులు మౌనాన్ని ఆశ్రయించడానికి కారణం ఇది అనిపిస్తుంటుంది. వారు మాట్లాడరు, వింటారు, అంతవరకే. మౌనంగా ఉంటారు, అంతవరకే. వారి మౌనం వజ్రమంత కఠినంగా ఉంటుంది. ఎందుకు మాట్లాడరు వాళ్ళు? ఆ సంభాషణ కృపాసహితంగా పరిమళ వాసనగా ఉండాలన్నది లేఖనంలో చెప్తున్న సత్యం. ఆ సత్యాన్ని బట్టి వారు మౌనం వహించడం. మాట్లాడటం లేదు కదా అని అటువారిని చులకనగా చూడడమో అలుసు కట్టడమో తప్పు, పొరపాటు కూడాను. ఈ పదాలు పలకూడదు. ఉదాహరణకి ఇలా అంటాను. ఒకప్పుడు
ప్రయాణం చేసి వెళుతుంటే ఎక్కడైనా బందో హరతాళ్ళు జరుగుతున్నప్పుడు, లేదు కాలేజీ పిల్లలు రోడ్డు మీదకు వచ్చేసి యాజమాన్యానికి వారికి మధ్యలో ఉన్న తగాయిదని రోడ్లో ట్రాఫిక్ని ఆపేసి నిలబడిన సందర్భాల దగ్గర ఎంతో వెనక కూర్చున్నవాడిని గబగబా దిగి వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయి వాళ్ళని ఆపేవాడిని, వారితో మాట్లాడేవాడిని, చాలా కఠినంగా మాట్లాడేవాడిని. మాట్లాడి వెళ్ళిన 10 నిమిషాల్లో సమస్య పరిష్కారం అయ్యేది. నాకు అనుభవం ఉంది. గొడవల మధ్యకి నేరుగా వెళ్ళిన సందర్భాలు నాకు తెలుసు. కానీ ఆ తరువాత వాక్యం అర్థమయ్యాక, నేనెంత బలహీనునో నాకు తెలిసాక, వాళ్ళు మాట్లాడే మాట దగ్గర నేను వ్యక్తిగతంగా లోపల నుంచి కోపం, ఆవేశం కట్టలు తెచ్చుకుంటే ఏ మాటలు మాట్లాడతామో, మాట్లాడకూడని వచ్చేస్తాయేమో. అందువల్ల మౌనం వహించటం అనేది చేస్తుంటాం. ఈ మౌనం కూడా దేవునికి మహిమకరంగా ఉండులాగున మనం విజ్ఞాపన చేద్దాం. ఆ మౌనంలో కూడా మనం సంతోషించవచ్చు. ఉచ్చరించకూడనివి ఉచ్చరించలేదయ్యా, పేరెత్తకూడనివి ఎత్తలేదయ్యా, నేను మౌనంగా ఉండడానికి మీరు నాకు కృపనిచ్చారు నాయనా అని మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. క్రింద అంటాడు, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించాలి అన్నాడు. ఏది పలకాలో చెప్తున్నాడు. కృతజ్ఞత వచనమే ఉచ్చరించాలి. ఈ ఆత్మీయమైన అభ్యాసం చాలా జటిలమైంది, చాలా జటిలమైంది. మాట్లాడడానికి ఎంతో ఉంటుంది, కానీ అవన్నీ రాయగలమా? కలం తీసుకుని అనుకున్నవన్నీ రాయిపోతే చాలా చోట్ల బ్యాలెన్స్ తప్పి రాయకూడదని నిర్ణయానికి వచ్చి ఆ పేరాను కొట్టివేసిన సందర్భాలు కనబడతాయి. పలికినవి రాయడానికే మనం సాహసించలేకపోతే మనుషులు చదివే వాటిని, మాట్లాడితే వాటిని దేవుడు చదువుతాడు, దేవుడు వింటాడు, వాటిని ఆయన రాస్తాడు. మనం ఎంత జాగరూకులమై ఉండాలో, మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్త వహించాలో. జాగ్రత్త వహించలేననే భయం విశ్వాసి అంతరంగాన్ని ఏలుబడి చేయునుగాక, ఏలుబడి చేయునుగాక. ఇక్కడనే మరో మాట కూడా నేను మీకు చూపిస్తాను. అదేమిటంటే, మనం నడవాలని చెప్పిన మాటలో 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రేమ కలిగి నడుచుకోండి అన్నాడు ఆయన. ఎఫ్సి పత్రిక 5:2లో. తిరిగి మనం యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక 3-4 వచనాలలో అక్కడ మరో మాట కనపడుతుంది. దయచేసి చూడండి. 3వ పత్రిక 3-4 వచనాలలో సత్యమును అనుసరించి నడుచుకునుచున్నావు అంటాడు. మనం సత్యం అనుసరించి నడుచుకోవాలి అని. ఇదంతా సంభాషణ వద్ద చెప్పబడిన మాట. సంభాషణ దగ్గర ప్రేమ కలిగి నడుచుకోండి, సత్యం కలిగి నడుచుకోండి అన్నాడు. ఇక్కడ కృపాసహితంగా ఉప్పు వేసినట్టు ఉండాలి అన్న ఆ సంభాషణ మనం మాట్లాడడం వద్దకు ఈ రెండింటినీ తెస్తే మన మాట సత్యంగా ఉండాలి, మన మాట ప్రేమ కలిగిందే ఉండాలి. అంటే మన నోటి వెంట వచ్చే మాటలు ప్రేమ సత్యాల సమ్మిళితమై ఉండాలి. ఎంత కష్టం! దీనికి ఎఫ్సి పత్రికలోనే రుజువు ఉంది. చూడండి, మీరు ఒకసారి చూడండి. 4వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నానండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు
మనం అన్ని విషయములలోనూ ఎదుగుదుము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయంలో మనం ఎదగాలి అన్నది వాక్యం. మన సంభాషణ సత్యానికి సత్యం మీద ఉండాలి. మన సంభాషణ ప్రేమ కలిగిందే ఉండాలి. ద్వేషం కలిగింది ఎప్పుడూ కాకూడదు. పగ కలిగింది కాకూడదు. అదే కదా ఇక్కడ అంటాడు, అపవిత్రమైన మాటలు మనం పలుకూడదు. పరుషమైన మాట మన నోట పలకనివ్వకుండా ఉండాల్సిందే. ఎందుకంటున్నానంటే, మనం పరిశుద్ధాత్మని యందు ముద్రించబడి ఉన్నవాళ్ళం. 4వ అధ్యాయం 30వ వచనంలో మనం 31వ వచనం 4:31లో ద్వేషం కానీ, కోపం కానీ, క్రోధం కానీ, దూషణ కానీ, దుష్టత్వం కానీ మన మాటల్లో కనపడితే చూడండి, దేవుని ఆత్మను దుఃఖపరిచిన వాళ్ళం అవుతాం. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు, ఆయన్ని మీరు దుఃఖపరచొద్దు అంటాడు. అంటే మాట వద్దా ఎంత జాగ్రత్త వహించవలసి ఉందో అర్థమవుతుంది. మితంగా మాట్లాడతాడాయన అనంటే మాట్లాడడం చేత కాకండి. ఇలా మాట్లాడాలని తపన, ప్రయత్నం. ఈ ప్రయత్నాల దగ్గర ఎన్నోసార్లు శరీరంలోనికి వచ్చేయడం. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ మనకు అర్థమవుతుంది. ఫ్యామిలీ కాన్ఫరెన్సెస్ జరిగేటప్పుడు సహజంగా క్వశ్చన్ అవర్ ఉంటుంది. ఆ క్వశ్చన్ అవర్లో నేను ఎక్కువసార్లు పాలు పొందడానికి ఇష్టపడేవాడిని కాదు. అదేంటన్నా మీరు పాలు పొందితే మంచిది కదా, మీరు ఎందుకు మాట్లాడరు, రండి రండి అని గొడవ చేస్తే నేను చెప్పేవాడిని, తమ్ముడు నేను మౌనంగా ఉన్నప్పుడు నన్ను చెప్పమని ఒత్తిడి పెట్టనంటే వస్తాను. అదేంటన్నా అంటే, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళ ప్రశ్న కంటే వారి అంతరంగం నాకు అర్థమవుద్ది తమ్ముడు. ఏ ఉద్దేశంతో వాళ్ళు అడుగుతున్నారో నాకు అర్థమవుతుంది. అలాంటప్పుడు నాకు వాళ్ళ ఉద్దేశం మీద కోపం వస్తుంది. నేను శరీరంలోకి వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది కనుక నేను మౌనంగా ఉంటాను. అప్పుడు నన్ను బలవంత పెట్టకండి అని చెప్తాను. అలాగని అన్నిసార్లు దాన్ని అభ్యాసం చేయగలిగానా అంటే ఒప్పుకోవాలి, ఓటమిని ఒప్పుకోవాలి. చాలాసార్లు మాట్లాడడం దగ్గర మనం ప్రేమ కలిగి నడుచుకోలేదు, సత్యంలో నడవలేదు. మనం కూర్చుకున్న మాటలు, మనం సిద్ధపరచుకున్న మాటలు మనల్ని మనం కాపాడుకోవడం కోసం, మనల్ని మనం భద్రపరుచుకోవడం కోసం మనసులో మనం ఎంతో కాలంగా ఆలోచించి సిద్ధపరచుకున్న మాటల్ని టు డిఫెండ్ అవర్ సెల్ఫ్స్. సమ్టైమ్స్ వీఆర్ గోయింగ్ టు స్పీక్. ఇది దేవునికి పరిమళ వాసన అవదు. దీనిని బట్టి ఆయన సంతోషించడు. అన్ని విషయాల్లో ఆయన సంతోషపెట్టాలని
ఆ ప్రయత్నం, తాపత్రయం దగ్గర ఆయన సన్నిధి, పరిశుద్ధాత్ముడు దుఃఖించటం వల్ల ఆయన సన్నిధిని మనం కోల్పోతాం. అప్పుడు సంతోషానికి బదులు అంతరంగం ఎండిన ఎడారిలాగా మారిపోతుంది. మన మనసులు దుఃఖభరితం అవుతాయి. వాక్యం చదువుతుంటే అర్థం కాదు, ప్రార్థిస్తున్నప్పుడు జీవం ఉండదు. వెరసి మన సంభాషణ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమ కలిగి సత్యం చెప్పేది కాదు. అలాంటి సమయంలో మనం ప్రభువుని సంతోషపెట్టడం ఎలా సాధ్యమవుతుంది? దేవుణ్ణి పోలి నడుచుకోవడం ఎలా సాధ్యమవుతుంది? ప్రేమ కలిగి నడుచుకున్నామనడానికి రుజువు ఎక్కడుంది? సత్యంలోనే నడిచామనడానికి రుజువు ఎక్కడుంది? మానవ జ్ఞానం అనేకసార్లు మన సంభాషణ ఎదటివాని మీద నెగ్గడానికి ఉపయోగపడుతుంది. అయితే అది దేవుడు మెచ్చేదవుతుందా? కానే కాదు. ఒక ఆయన ఇలా అన్నాడు, మీరు ఇలా ఊహించండి, అతడు ఒక లాయరు, మాట్లాడుతూనే ఉన్నాడు, అనర్గళంగా మాట్లాడిన తరువాత ఫైనల్ హీరింగ్ అది. కానీ అతను మాట్లాడుతున్న మాటలకు ఆ నిలబడి ఉన్న వ్యక్తి కళ్ళప్పగించి అలా చూశాడు. నువ్వు మాట్లాడుతుంది అబద్ధం, నువ్వు చెప్పేది సరికాదు అన్నట్టుగా అనిపిస్తానే ఉంది. అతడు వాదించి ఇంటికి వచ్చాడు. కొద్ది రోజులకి జడ్జిమెంట్ వచ్చింది. అతడు గెలిచాడు. మీరు ఊహించండి ఈ మాట. అతని భార్య, కంగ్రాచులేషన్స్ అండి, మీరు కేసు గెలిచారు అనంటే, కేసు గెలిచాను గానమ్మాయి, బోన్లో నిలబడిన ఆ వ్యక్తి చూపుల ముందు ఆ రోజు నేను ఓడిపోయానమ్మాయి అన్నాడు. అతను నోరు తెరిచి, సార్ మీరు మాట్లాడుతుంది అసత్యం అండి అని అన్నాడు. అతని మాట ముందు ఓడిపోయాను, అతని చూపు ముందు కూడా నేను ఓడిపోయాను. చట్టాన్ని ఆధారం చేసుకుని, చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని ఆధారం చేసుకుని, నా వాక్చాతుర్యాన్ని నేను ఆధారం చేసుకుని కేసు గెలిచాను కానీ ఓడిపోయానమ్మాయి నేను అని అంటే ఎలా ఉంటుందో, సరిగ్గా మన సంభాషణ వద్ద ఎదటి వ్యక్తిని మెప్పించొచ్చు, ఒప్పించొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ప్రేమ, సత్యాలు, మనం మాట్లాడిన సంభాషణ ప్రభువుకు పరిమళ వాసనేనా? ఆయన్ని పోలి నడుచుకున్నటువంటి అనుభవమేనా? మీరు మరల ఈ విషయాలను ఆలోచించండి. ఖచ్చితంగా ఇలాంటి మాట మనం పలకగలిగితే, ఈ రీతిగా మనం మాట్లాడగలిగితే ఎంత క్షేమం ఉంటుందో. వినటాన్ని గురించి, క్రియలను గురించి సమయం గడిపే దగ్గర తరువాత అధ్యాయంలో చూద్దాం. కానీ మరో చోటకి ఈ సందర్భంలో మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలి తొలిగా అనుకుంటున్నాను. అది ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని అంటాడు. మృతులలో నుండి లెమ్ము అన్నమాట. ఉదయకాలం ఇది నా దుఃఖానికి కారణమైంది. ఈ విషయాలు అర్థం కాని వ్యక్తి, ఈ విషయాలను అభ్యాసం చేయని వ్యక్తి నిద్రిస్తున్నవాడు.
నిద్రించటం అనే పదం మరణాన్ని గురించి చెప్పిన మాట కాదు. ఇది దేని గురించి చెప్పిన మాట అంటే, కొంతమందిని మనం స్లీప్ వాకర్స్ అని చూస్తుంటాం. వారు నిద్రలో నడిచి వెళ్ళిపోతుంటారు. చాలా మార్లు అలాగే మన నోటి మాటలు వాక్చాతుర్యాన్ని బట్టి కానీ, జ్ఞానాభ్యాసాన్ని బట్టి కానీ, గత అనుభవాన్ని బట్టి కానీ, తెలివితేటలను బట్టి కానీ అనర్గళంగా వచ్చేస్తాయి. కానీ ఇవి కూడా మృతులైన వారికి సంబంధించినవి, మనకు సంబంధించినవి కావు. అపరాధాల చేత, పాపాల చేత చచ్చిన వారికి సంబంధించిన మాటలవి. వాటిని మనం పలుకుతున్నాం. అవును కదూ? అందుకనే నువ్వు వాళ్ళకి చెందినవాడివి కావు, కానీ నిద్రావస్థలో నడిచి వెళ్ళిపోతూ వాడు ఏం చేస్తున్నాడో తెలీదు, వాడెక్కడికి వెళుతున్నాడో తెలీదు, వాడెక్కడ కూర్చుంటున్నాడో తెలీదు. అలాగే మీ సంభాషణ కూడా ఎటు ప్రయాణం చేస్తుందో, ఆత్మను దుఃఖపరుస్తుందో సంతోషపరుస్తుందో అర్థం కాకుండా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు మేల్కొన్నారా? నేను సత్యం చెప్పాలి, ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. నేను ప్రేమతో సత్యం చెప్పాలి. నా సంభాషణ కృపాసహితంగా ఉండాలి. నా సంభాషణ వల్ల నా ప్రభువుకు పరిమళవాసనగా ఉండాలి. ఆత్మను నేను దుఃఖపరచకూడదు అని ఎప్పుడు నువ్వు నిర్ణయం తీసుకుంటావో అప్పుడు నీవు నిద్రించుచున్నవాడివి లేస్తావు, మృతుల్లో నుండి లేస్తావు. నువ్వు బ్రతికే ఉన్నావు, కానీ చచ్చిపోయిన శవాల మధ్య నువ్వు పండుకునున్నావు. లే. సంభాషణ వద్ద మనం మృతులైన వారితో సమానంగా ఉన్నాం. వినే దగ్గర మృతులైన వారితో సమానంగా ఉన్నాం. క్రియలు చేసే దగ్గర మృతులైన వారితో సమానంగా ఉన్నాం. సమయాన్ని గడిపే దగ్గర కూడా అపరాధాల చేత, పాపాల చేత చచ్చిన వారితో మనం సమానంగా ఉన్నాం. ఎప్పుడు ఈ అవగాహన మనకు కలుగుతుందో అప్పుడు మనం మేల్కొన్న వారం అవుతాం. అలా మేల్కొన్నప్పుడు క్రీస్తు నీ మీద ప్రకాశించును. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. ఎక్కడ ప్రభు ప్రకాశం ఉంటుందో అక్కడ ఆయన సన్నిధి నిండారులుగా ఉంటుంది. అక్కడ మన సంతోషం పరిపూర్ణమవుతుంది. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవా, ఇరుకులో విశాలత కలుగు చేసేవారు మీరు. వేదనల మధ్య, దుఃఖం మధ్య, బాధ మధ్య మాట్లాడడానికి సాయపడే దేవుడు నీవు. సమస్త మహిమను మీకే ఆరోపిస్తున్నాను. మా తండ్రి, మీ నామము మహిమపరచబడునుగాక. మీ సత్యము చొప్పున, మీ ప్రేమను బట్టి మా సంభాషణ ఉండననుగ్రహించుమి అని మా సంతోషం పరిపూర్ణవడం కొరకై ఈ ప్రార్థనను అంగీకరించండని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 8:30 గంటలకు ఆరాధనలో లైవ్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.